ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ల సంఖ్య కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేశారు. సిబిఐ ఈ కేసు విచారణ చేస్తూ ఉంటే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నాసిక్ కేంద్రంగా సాగిన ఈ నెట్వర్క్ను సిబిఐ అధికారులు బట్టబయలు చేశారు. పరీక్ష జరగడానికి ముందే అంటే ఏప్రిల్ 27నే ప్రధాన నిందితుడు శుభం ఖైర్నారెకు ప్రశ్నపత్రం అందినట్టుగా అధికారులు గుర్తించారు. పేపర్ చేతికి రాగానే అతడు ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు వ్యక్తులను సంప్రదించాడు. తర్వాత హర్యానాలోని ఒక గ్యాంగ్తో చేతులు కలిపాడు. అక్కడి నుంచి ఈ ప్రశ్నాపత్రాన్ని రాజస్థాన్లోని సీకర్కు చేరవేశాడు. సీకర్ ఒక ప్రధాన విద్యా హబ్గా ఉండడంతో అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల్లోని ఏజెంట్లకు విద్యార్థులకు ఈ పేపర్ చేరినట్టు దర్యాప్తులో తేలింది. ఇలా దేశవ్యాప్తంగా ఒక చైన్ సిస్టమ్ తరహాలో పేపర్ లీక్ అయి నెట్వర్క్ నడిచినట్టుగా అధికారులు స్పష్టం చేశారు. నిందితులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ప్రశ్నపత్రాలను చేరవేయడానికి టెలిగ్రామ్ యాప్ను విస్తృతంగా ఉపయోగించినట్టుగా సిబిఐ తెలుసుకుంది. ఈ కేసులో జరిగిన ఆర్థిక లావాదేవీలపై సిబిఐ ప్రత్యేక నిఘా పెట్టింది. బ్యాంకు ఖాతాలు, హవాలా మార్గాల ద్వారా ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయనే కోణంలో లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో దాడులు చేసి 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి శుభం ఖైర్నారెతో పాటు మిగిలిన వారిని విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ లీకేజీ వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.